సైన్స్ ప్రకారం మనిషికి 5th ఇయర్ నుంచి 7th ఇయర్ వచ్చే లోపే క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. ఇక ఆ ఏజ్ తర్వాత బిహేవియర్లో చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. టెక్నాలజీలో అడ్వాన్స్ అయిపోతారు, నాలెడ్జ్ని బాగా గెయిన్ చేసుకుంటారు. ఇదంతా కూడా అప్రిషియేట్ చేయొచ్చు, మనకి కూడా చాలా హ్యాపీగానే ఉంటుంది. కానీ ఈ టైంలోనే ప్రాపర్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉండాలి. రిమెంబర్, వాళ్ళు ఈ ఏజ్లో ఇన్ఫర్మేషన్ని బాగా గ్రహిస్తారు, ఎమోషన్స్కి రెస్పాండ్ అవ్వటం కూడా బిల్డ్ చేసుకుంటారు. అందుకనే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే పిల్లలకి గుడ్ మెంటల్ హెల్త్ ఉంటుంది. సో ఈ గుడ్ మెంటల్ హెల్త్ కోసం ఈరోజు ఒక 6 విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పేరెంట్స్ పిల్లల ముందు ఆర్గ్యూ చేసుకోకూడదు, గొడవలు పడద్దు. ఎందుకంటే ఆ గొడవల నుంచి వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్రహించాలో అర్థం కాదు. ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తెలియదు. అందుకనే ఆ ఆర్గ్యూలో ఎవరు విన్ అయితే వాళ్ళదే కరెక్ట్ అని ఫీల్ అవుతారు. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల్లో ఒకరు కాంప్రమైజ్ అయినప్పుడు రెండో వాళ్ళు ఆటోమేటిక్గా విన్ అయినట్లే. అంత మాత్రాన అది కరెక్ట్ కాదు కదా, బట్ వాళ్ళు అదే గ్రహిస్తారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, మాట్లాడటానికి వాళ్ళకి తగినన్ని సూటబుల్ వర్డ్స్ ఉండవు కూడా, వాళ్ళ దగ్గర ఉన్న పదజాలం సరిపోదు. అందుకనే వాళ్ళ ముందు గొడవలు పడద్దు. ఇక సెకండ్ పాయింట్, ఫియర్ని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాలి. కరెక్ట్గా ఈ ఏజ్లోనే ఫియర్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో నేర్చుకుంటారు పిల్లలు. యాక్చువల్గా మనల్ని ట్రిగ్గర్ చేసే ఇన్సిడెంట్స్ కానీ లేదా ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ట్రై చేస్తారు వాళ్ళు. అందుకనే మనము ఫియర్కి ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫియర్ హ్యాండ్లింగ్ అనేది పిల్లలకి ఈ ఏజ్లోనే చెప్పాలి. ఓకే, సో థర్డ్ పాయింట్ తీసుకుంటే, మన ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేయకూడదు. ఎందుకంటే మన బాధని వాళ్ళ బాధగా ఊహించుకుంటారు. ఆ ఊహలతోటే, ఆ మైండ్ సెట్ తోటే ఆలోచించటం మొదలు పెడతారనమాట. అది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్, మన బాధలు, వాటికి సొల్యూషన్ డైరెక్షన్లో ఆలోచించే అంత కెపాసిటీ కానీ అంత కంట్రోలింగ్ పవర్ కానీ వాళ్ళ దగ్గర ఉండదు. సో అందుకనే మన ప్రాబ్లమ్స్ని వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకూడదు. ఫోర్త్ పాయింట్, మన ఆలోచనలు, మన కోరికలు, మన కలలు వాళ్ళవి కాదు. మన చేయలేకపోయినవి వాళ్ళ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవటం కరెక్ట్ కాదు, చేయకూడదు కూడా. అసలు చెప్పాలంటే ఇట్స్ నాట్ అవర్ జాబ్ టు క్రియేట్ ఎ డ్రీమ్ ఫర్ దెమ్. వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళ కోరికలేంటి, వాళ్ళని అబ్జర్వ్ చేయండి, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, థాట్ఫుల్ క్వశ్చన్స్ వేయండి, అప్పుడు అర్థమవుతుంది. ఇలాగా వాళ్ళ డ్రీమ్ని వాళ్ళే క్రియేట్ చేసుకునేటట్లు మనం సపోర్ట్ చేయాలి. ఇక ఫిఫ్త్ పాయింట్, ఓనర్షిప్ అలవాటు చేయాలి. పుష్ చేస్తేనే చేయటం కాదు, ఎవరో చేసి పెడతారులే చూద్దాంలే అనే నేచర్ ఉండకూడదు. చేయాలి, పనులు చేయాలి. ఇంట్లో పేరెంట్స్కే బియాండ్ ద లిమిట్స్ చేయలేని వాళ్ళు రేపు బయట ఏం చేయగలరు? అందుకనే 6 ఏళ్లకే పట్టుకోవాలి, 16 ఏళ్ళకి పట్టుకోకూడదు. అప్పుడు పట్టుకున్నా కూడా ఏం చేయలేము. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా సరే, జాబ్లోనైనా సరే, ఆ ఓనింగ్ కనుక ఉంటే గిరిగీసుకొని తన ఒక్క డ్యూటీ మాత్రమే చేసుకోకుండా ఆ సరౌండింగ్ వర్క్ అంతా కూడా ఓనింగ్ చేసుకొని చేయగలిగితే అప్పుడే స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే సొసైటీలో జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ లేక కాదు, జాబ్ రెడీ మ్యాన్ పవర్ లేదు. సో అలా జాబ్ రెడీ ఎందుకు కాలేకపోతున్నారు, ఓన్లీ డిగ్రీస్ ఎందుకు వస్తున్నాయంటే ఓనింగ్ లేకపోవటమే. అది 6 ఏళ్ల నుంచే నేర్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక సిక్స్త్ వన్, పిల్లల్ని కమ్యూనిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ప్రతి చిన్న రిలేషన్షిప్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనము సరౌండింగ్స్ని క్రియేట్ చేయాలి. మనకి యాక్చువల్గా గమనించుకుంటే యానిమల్స్ లాగా మనకి న్యాచురల్ ఎనిమీస్ ఎవరు లేరు. హ్యూమన్ బీయింగ్గా మనం ఫుడ్ చైన్లో టాప్ ఉంటాం. అంటే అది దేనివల్ల అంటే మనము కలిసి ఉండగలిగిన నేచర్ మనలో ఉంది, కలిసి సమాజాన్ని నిర్మించుకున్నాము అంటే కలిసి మెలిసి ఉండగలము. కాబట్టి దానిలో మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న రిలేషన్ వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. అందుకనే మంచి కమ్యూనిటీస్లో ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని. ఓకే, సో ఈ 6 పాయింట్స్ గుర్తుపెట్టుకొని పిల్లలకి మంచి మెంటల్ హెల్త్ ఇవ్వచ్చు. ఓకే,
సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.